యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి శ్రీవల్లి, అత్తయ్య అనడం అయిపోయింది, నువ్వేమైనా అనేది బ్యాలెన్స్ ఉందా? కంత ఈజీగా ఎట్లా మాట్లాడుతున్నావు అక్క? ఇంతకన్నా ఏమనగలను శ్రీవల్లి? గట్ల కాదక్క, నువ్వు నువ్వు జ్వాలతాన జాయిన్ అయినవంటే ఊహకైనా అందుతుందా చెప్పు? ఏ నాటికైనా మాకు ఈ పరిస్థితి వస్తుందని ఊహకందిందా వల్లి? ఈ ఇంటి పెద్ద బిడ్డగా పుట్టి కంపెనీకి ఎంతో కొంత సేవ చేసి ఇప్పుడు ఒక పరాయి వాళ్ళ బ్రతకాల్సి వస్తుంది. నా భర్త ఎంత దారుణం, అంతకన్నా ఘోరమైతే కాదు కదా నేను చేసింది. కానీ అక్క, గా జ్వాల నీకు గంత పెద్ద ఆఫర్ ఇస్తే చెక్కు తగలబెట్టిన దానివి, దాని మొహం మీదనే నన్ను కొనలేవని చెప్పిన దానివి. ఇప్పుడేందక్క గా శత్రువుతోటి చేతులు కలిపినావు? ఈ ఇంటి మీద కక్ష కట్టాలని చూస్తే జ్వాల నాకు శత్రువే. ఈ ఇంటి మీద తను పగ సాధించాలనుకుంటే జ్వాల నాకు శత్రువే. అందుకే అలా వ్యతిరేకించాను. కానీ జ్వాల నన్ను గుర్తించి నా టాలెంట్ నమ్మి నాకు జాబ్ ఇచ్చింది. తనిప్పుడు నా ఎండి, నేను తన డిజైనర్ అంతే. దాంతోటే గదక్క ఇల్లు గిట్ల తయారైంది. దాంతోటే గదా మీ మరిది బావగారు ఇడిపోయినరు. ఇదంతా తెలిసి నువ్వు జ్వాల దగ్గర పనిచేస్తే అత్తమ్మ మామ ఎంత బాధపడతారో ఆలోచించినవా నువ్వు? అందరూ బాధపడేవాళ్లే, అందరూ తప్పు పట్టేవాళ్లే. కానీ ఏ ఒక్కరు మా లైఫ్ గురించి బాధపడేవాళ్లే లేరే. మా భవిష్యత్ ఏంటో ఆలోచించరే. మీ బావగారు జాబ్ కోసం చేయని ప్రయత్నం లేదు, కానీ అంతటా చుక్కెదురైంది. వెళ్ళిన ప్రతి చోట ఒకటే ప్రశ్న, సామ్రాట్ అన్నేవి, సామ్రాట్ టెక్స్టైల్స్ కి పార్ట్నర్వి, అయినా నీకు వేరే కంపెనీలో జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి, ఎందుకు బయటకొచ్చావు అని అడుగుతున్నారు. మీ బావ ఏమని చెప్పాలి? మా తమ్ముడు నన్ను తీసేశాడని చెప్పాలా? నేను మా తమ్ముడిని మోసం చేశాను కాబట్టి నేనే బయటకొచ్చానని చెప్పాలా? మా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పాలా? ఏం చెప్పాలి? ఏం చెప్పినా పోయేది ఏంటి పర్వే కదా. మీరెలా బ్రతకాలి? మీకంటే జాబే రాదు, మీరసలు బ్రతకనే లేరు అని అన్న నీ భర్త మాటలు తప్పని ఎలా నిరూపించాలి? గందుకని పోయి గోతిలో పడతారు అక్క? మేం గోతుల్లో పడట్లేదు, బాగుపడుతున్నాం. ఈ వరంగల్లో సామ్రాట్ని కాదని ఆయనకి జాబ్ ఇవ్వరు. అలాగని ఏ హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేయలేం. అలాంటప్పుడు కోరి వచ్చిన జ్వాలే కరెక్ట్ అనిపించింది, నమ్మిన జ్వాలే మార్గం అనిపించింది. అక్క, నీ బాధ కరెక్టే, నీ ఆవేదన కరెక్టే, నీకు దారి లేదు కరెక్టే. కానీ జ్వాల అనే రాక్షసి కరెక్ట్ కాదక్క. ప్లీజ్ వల్లి, నువ్వు అడిగినందుకు వివరణ ఇవ్వగలను, కానీ నా నిర్ణయం మార్చుకోలేను. నన్ను ఇబ్బంది పెట్టకు, వెళ్ళిపో. డాడీ, డాడీ, ఎక్కడ నువ్వు డాడ్? అమ్మా ఇక్కడే ఉన్నానమ్మా. ఏమిటా కంగారు? కంగారు కాదు డాడ్, సెలబ్రేషన్. దేనికి? మీకు షుగర్ ఉంది కదా? అంటే నాకు షుగర్ ఉన్నా కూడా సెలబ్రేషనేనా? కాదు డాడీ, మీకు షుగర్ ఉన్నా కూడా మీరు ఈ రోజు ఈ స్వీట్ తినాల్సిందే. అమ్మా, ఇంత స్వీట్ తింటే ఏకంగా పైకి వెళ్ళిపోవటమే. ఏం కాదు డాడీ, తినండి. తింటాలే గాని ఇంతకీ ఏమిటమ్మా విశేషం? ఆ సామ్రాట్ గారి పని అయిపోయిందా? అయిపోయినట్టు డాడ్. ఆ సామ్రాట్ గారిని రెండు వైపులా ఎలా తిప్పి కొడతావన్నావు కదా, ఇప్పుడు రెండు వైపులా కాదు డాడీ, వాడి చుట్టూ పద్మ వ్యూహమే రెడీ చేశాను. ఏమిటమ్మా నువ్వు అనేది? డాడీ, వాడి పెళ్ళాం ఫేక్ ప్రెగ్నెన్సీతో శ్రీవల్లిని ఆడుకుంటున్నానా? ఆ ప్యాకెట్ ఇప్పితే వాడి జిందగీ కథం. వాడి ఆఫీస్లోనే ఒకరిని కొని వాడు వేయబోతున్న టెండర్ని సొంతం చేసుకోబోతున్నానా? అది సొంతం అయితే వాడికి చుక్కలే. అంతేకాదు, భవిష్యత్తులో కూడా వాడు మళ్ళీ కోలుకోకుండా ఇంకో ఆయుధం మన చేతికి చిక్కింది. ఏమిటమ్మా అది? ఆ రోజు అవంతికని కొందామని 10 లక్షలు ఆఫర్ చేస్తే చించి నా మొహాన్ని కొట్టి వెళ్ళింది కదా, దాని బ్యాడ్ లక్. ఇప్పుడు మన గుడ్ లక్ అయింది. అంటే అవంతిక మన కంపెనీలో నా దగ్గర పని చేస్తానని వచ్చింది. నిజమా అమ్మా? అవును డాడీ, ఈ రోజు జాయిన్ అయింది, పనిలో నిమగ్నమైంది. నా తల్లి, నా బంగారం, ఎంత గుడ్ న్యూస్ చెప్పావమ్మా. ఇప్పుడు తింటాను స్వీట్. ఇప్పుడు చూడు డాడ్, ఆ సామ్రాట్ గాడి చుట్టూ
బొచ్చు బిగుసుకుపోతుంది. అమ్మయ్య, వాడి మీద నువ్వు పరిపూర్ణంగా గెలవాలన్న నా కోరిక ఇప్పుడు తీరబోతుందమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాడ్. ఏమండి, పాలు తీసుకురావాలా? రోజు అడిగే తీసుకొస్తున్నావా? అంటే ఈ మధ్య రాత్రిపూట పాలు తాగే అలవాటు జరంత మార్చుకున్నారు కదండి. కానీ నువ్వే ఏ అలవాటు మార్చుకోలేకపోతున్నావు. అయ్యో, నేనేం చేస్తాను? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఈ రాత్రిపూట నేను ఏడికెళ్ళొస్తా? ఇంట్లోనే హాల్లోకెళ్ళొచ్చునా. నిజంగా మీ తోటి కోడలతో ఏదో చెవులు కొరుక్కుంటున్నావుగా, అయిపోయిందా? నేను చెవులు కొరుకుతలే, ముక్కులు కొరుకుతలే. ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు జరంత సోంచాయించాలి కదా అని చెప్తున్నా. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్లో తలదూర్చడానికి నీకేం రైట్ ఉంది? గట్లంటారేంది? గలు మనకి పరాయాలైతారా అని నువ్వనుకుంటే సరిపోతుందా? వాళ్ళు కూడా అనుకోవాలి కదా. మనుషులు అన్నాక తప్పులు చేయరా? ఆవేశమో అనాలోచనో పొరపాటు అవుతుంది. గది తప్పని తెలిసినా మనం ఆపాలే, సరిదిద్దాలే. ఆగారా? నువ్వు చెప్పింది విని వెనకడుగు వేశారా? మీ తోటి కోడలు జ్వాల దగ్గర జాయిన్ అవ్వకుండా ఆగిందా? చెప్పు. అయినా తను ఎక్కడ జాయిన్ అయితే నీకెందుకు? నువ్వెందుకు జ్వాల దగ్గర జాయిన్ అవ్వడం తప్పు అని చెప్తున్నావు? అవంతికక్క ఈ ఇంటి కోడలు కదండి. కానీ లైఫ్ వాళ్ళది. వాళ్ళకి నచ్చిన డెసిషన్స్ తీసుకుంటారు. వాళ్ళ సౌకర్యం వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళని వదిలేమని చెప్పాను, అయినా నీకు వినిపించట్లేదు. చూడు శ్రీవల్లి, బంధాలైనా అనుబంధాలైనా కాపాడుకునే ఉద్దేశం ఉంటేనే కష్టం రాకుండా ఉంటుంది. అసలు కళ్ళే కనిపించకపోతే కాలమే సమాధానం చెప్తుంది. Yes. Jwala. Come. డిజైన్స్ రెడీ. ఒకసారి నువ్వు చూస్తే. షూర్. వావ్, నైస్, ఎక్సలెంట్, చాలా చాలా బాగున్నాయి. ఈ డిజైన్ లో కాస్త ఈ బోర్డర్ మార్చి కలర్ చేంజ్ చేస్తే అద్భుతం. థ్యాంక్ యూ. ఈసారి మనమే నెంబర్ 1 కాబోతున్నాం. ఎలా జ్వాల? మనకి ఈ రోజు ఒక బిగ్ టెండర్ రాబోతుంది. దానికి కొటేషన్ పంపాను. ఈవినింగ్ గుడ్ న్యూస్ చెప్తాను. అడ్వాన్స్ కంగ్రాట్స్ జ్వాల. థ్యాంక్ యూ. 1 minute. స్టార్ట్ చేయండి. ట్రై సిటీస్లో ఉన్న టెక్స్టైల్స్ కంపెనీస్ అధినేతలకి వెల్కమ్. ఈసారి టెండర్స్కి చాలామంది పోటీ పడుతున్నారు. జేకేఎం సంస్థ ఎవరైతే తక్కువకి కొటేషన్ ఇస్తారో వారికే ఈ కాంట్రాక్ట్ ఇవ్వడానికి సిద్ధమైంది. హాయ్ సమ్రాట్. ఏంటి ఈ టెండర్ సొంతం చేసుకుందామని? నీకు డౌట్ ఉందేమో, కానీ నాకు డౌట్ ఉండదు. స్ట్రైట్గా గోల్ కొట్టడమే గెలవడమే. ఈసారి నీకు గెలుపు అందదు, ఈ టెండర్ దక్కదు అని నా 6th సెన్స్ చెప్తోంది. నీకు సెన్సే లేదు, 6th సెన్స్ కూడానా? ఆవేశపడకు సమ్రాట్, మరికొద్ది క్షణాలు. ఏయ్, ఎదవ సోది మాట్లాడొద్దు. టెండర్ వేయడానికి వచ్చావు, దమ్ముంటే టెండర్ వేసి కాంట్రాక్ట్ పట్టుకుపో. అప్పుడు నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటాను. అంతేగాని జోష్యం చెప్పావనుకో, జోకర్ అయిపోతావు. వీడికి మామూలు కొవ్వు కాదు, అసలు విషయం తెలియదు కదా పాపం.
ఇప్పుడు ఒక సీల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఇది మలిపాటి సాంబశివరావు గారి కొటేషన్. అక్షరాల 2,50,00,000. ఇది గుడివాడ రామస్వామి గారి కొటేషన్. అక్షరాల 2,40,00,000. రే గౌతమ్, ఆ జ్వాల ఏంటి అంత కాన్ఫిడెంట్గా ఉంది? టెండర్ దానికే వెళ్తుందంటావా? దాని బొంద ఇంకా చాలా తతంగా ఉందిరా. టేక్ ఇట్ ఈజీ. ఇప్పటిదాకా అందరి కొటేషన్ 2,30,00,000 లోపల లేనే లేదు. ఓకే, ఇంకా 2 సీల్స్ ఉన్నాయి. వాటిలో ఎంతుందో చూద్దాం. జ్వాల టెక్స్టైల్స్ వారి కొటేషన్ అక్షరాల 2,29,50,550 రూపాయలు. సార్, టెండర్ మా మేడందే, రాసేయండి సార్. ఇంకో సీల్ కవర్ ఉంది కదయ్యా. రాసేయండి సార్, వాళ్ళకంత సీన్ లేదు. గౌతమ్, వెళ్ళిపోదాం పద. రే ఉండ్రా. రాయ్, మనం ఇచ్చిన కొటేషన్ కన్నా ఆ జ్వాల తక్కువ కొటేషన్ ఇచ్చిందిరా, తెలుస్తుంది కదా. రే రే ఆగరా, ఉండమని చెప్తున్నాను కదా, నువ్వు ఉండ్రా. ఎందుకు ఆఫీసర్ టైం వేస్ట్ చేస్తారు? ఈ టెండర్ మాది. ఇది సామ్రాట్ టెక్స్టైల్స్ వారి కొటేషన్ అక్షరాల 2,29,50,548 రూపాయలు మాత్రమే. ఎస్. రే కంగ్రాట్స్ రా సామ్రాట్, అనుకున్న సాధించావు. ఇది చాలా వండర్. ఎవరో చెప్పినట్టు సరిగ్గా జ్వాల కంపెనీ వాళ్ళకంటే సామ్రాట్ కంపెనీ వాళ్ళు ₹2 మాత్రమే తగ్గించి కొటేషన్ ఇవ్వడం నిజంగా విచిత్రమే. ఈనాటి జేకేఎం కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేసిన కాంట్రాక్ట్ని సామ్రాట్ టెక్స్టైల్స్కి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో జ్వాల, ఏంటి వెళ్ళిపోతున్నావు? వెళ్తూ వెళ్తూ టెండర్ని మోసుకెళ్తున్నట్టున్నావు. ఇప్పుడేమైంది? సామ్రాట్, ఏయ్, నాతో పెట్టుకోకు, ఇలాగే పడిపోతావు. వెళ్ళి వంట చేసుకో.
మేడం ఎలా ఎలా జరిగింది? ఇంత ప్లాన్ చేసి ఆ సామ్రాట్ కొటేషన్ ని కొట్టేసి అంతకంటే తక్కువగా కొటేషన్ ఇచ్చి టెండర్ సొంతం చేసుకుందాం అనుకుంటే మనం ఇచ్చిన కొటేషన్ కి 2 రూపీస్ తక్కువ కొటేషన్ ఇచ్చి ఆ సామ్రాట్ కాంట్రాక్ట్ ఎలా సొంతం చేసుకున్నాడు? అదే అర్థం కావట్లేదు మేడం. ఛ! మేడం నన్నే అనుమానిస్తున్నారా? ఆ ఫైల్ చాలా సీక్రెట్ గా పెట్టాను మేడం నేను. మరి ఎలా జరిగింది? మన కొటేషన్ ఎలా లీక్ అయింది? మేడం ఒకసారి సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయండి మేడం. Yes. అవంతిక, నువ్వెళ్ళు. జ్వాల, ఫోన్ రింగ్ చాలా వేడిగా కాలిపోతుంది జ్వాల. నమ్మించి మోసం చేస్తావు కదూ. పిచ్చి జ్వాల, మోసం కుట్ర గురించి నువ్వు మాట్లాడకూడదు. నువ్వేం సంఘసేవ చేయలేదు. అయినా నమ్మితేనే కదా మోసం చేసేది. అవంతిక, తప్పు చేశావు. మరి నువ్వేం చేసినావు? ఏం జ్వాలా, మా కంపెనీ ఇచ్చిన కొటేషన్ దొంగతనం చేసి అంతకన్నా తక్కువ కొటేషన్ ఇచ్చి నా భర్తని ఓడించి మా కంపెనీని తగ్గించాలనుకున్నావులే. అవంతికక్క, నీ మంచా? మా ఇంటి కోడలు, నా తోడి కోడలు, నా అక్క. మరిదంటే అభిమానం, కుటుంబం అంటే ప్రాణం. గస్వంటి మా అక్క నీ డబ్బుకి, నీ ప్రలోభాలకి లొంగి నీ తాన ఎట్లా పనిచేస్తుంది అనుకున్నా జ్వాలా? ఇదంతా నా చెల్లి శ్రీవల్లి ప్లాన్. నేను ఆచరణలో పెట్టాను. లేకపోతే మా అక్క నీ కంపెనీలో జాయిన్ అయ్యి నీకు డిజైన్స్ చేసి కాంట్రాక్ట్లు తెచ్చి నీ కంపెనీని డెవలప్ చేసి మా కంపెనీని డౌన్ఫాల్ చేస్తుంది అనుకున్నావా? శ్రీవల్లి, శ్రీవల్లినే, సామ్రాట్ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ పెండ్లాన్ని. నువ్వు కుట్ర చేసి మా కొటేషన్ ని దొంగతనం చేసినావు. గదే కుట్ర చేసి నీ కొటేషన్ ని మేము మాయం చేసినాం. కథం. విర్రవిగకు శ్రీవల్లి, తట్టుకోలేవు. ఏ, నీతోటేమైతుంది? ఓటమి ఓటమి ఓటమి, గది తప్ప నీకేం తెల్వదు. ఇప్పటికైనా సామ్రాట్ అనే టైగర్ తోటి వెట్టుకోకు. ప్రాణం సుఖంగుంటది. నడవక. శ్రీవల్లి, చాలా పెద్ద ప్లాన్ వేసి నన్ను బోడించారనుకుంటున్నావు. కాంట్రాక్ట్ కొట్టేశాననుకుంటున్నావు. కానీ నేను చిమ్మే విషయం నీ జీవితం పైన. చచ్చిపోతావు. ఆల్ ది బెస్ట్ అక్క. నడు. రే సామ్రాట్, మనం గెలిచాంరా. టెండర్ మనకి రాదని టెన్షన్ పడ్డావు కదా, కానీ మనకే వచ్చింది. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఇక్కడ సామ్రాట్ ఉన్నాడు కదా.
ఏంట్రా? అది సరేరా, మనం ఇచ్చిన కొటేషన్ వేరు, అక్కడ అనౌన్స్ చేసిన కొటేషన్ వేరు. ఫైల్ వెళ్ళిపోయిన తర్వాత కొటేషన్ ఎలా తగ్గించావు? ఎలా మారింది? అదేరా మిరాకిల్ అంటే. సోదాపి ఏం జరిగిందో చెప్పు. రేయ్, ఏ అద్భుతమైనా అలా చూస్తుంటే జరిగిపోదురా. దానికి ఓ ప్లాను, ఓ ప్రయత్నము ఉంటుంది. అది మన వైపు బలంగా జరిగింది. ఇప్పుడు ఈ అద్భుతం చేసింది ఎవరో కాదు, అవంతిక వదిన. ఏంటి? అవునరా, మనం రెడీ చేసిన కొటేషన్ జ్వాల మన దగ్గర నుంచి కొట్టేసింది. మనం వేసిన కొటేషన్ కన్నా తగ్గించి తను కొటేషన్ ఇచ్చిందిరా. ఆ విషయం అవంతిక వదిన పసిగట్టి ఆ ఫైల్లో కొటేషన్ని ఫొటోస్ తీసి నాకు పంపించింది. నేను వెంటనే 2 రూపీస్ తగ్గించి కొటేషన్ సబ్మిట్ చేశాను. అందుకే మనకి ఈరోజు టెండర్ దక్కింది. ఎవర్రా మన కొటేషన్ని జ్వాలకి చేర్చింది? ఎవడై ఉంటాడు? లవంగం? లేదురా, లవంగం నీకు నమ్మిన బంటు అలా చేయడు. మన ఆఫీస్ నుండి ఎవరు కోవట్టుగా మారినా అవంతిక వదిన మాత్రం మారలేదురా. ఎప్పుడూ మన మంచి ఆలోచించింది. ఇదంతా చేసింది వదినైనా వెనకాల నుండి నడిపించింది శ్రీవల్లిరా.